వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. జగన్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఎర్రబస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్సు ఎందుకు అనే కామెంట్ చేయడమే కాదు, తాము అధికారంలోకి రాగానే ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను రద్దు చేయడమే కాకుండా సేకరించిన భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు మాత్రం జగన్ ట్వీట్ కింద సంబంధిత వీడియోలు పెట్టి ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్, రాజకీయ ప్రత్యర్థులు ఎదురుదాడికి దిగారు. ఒకప్పుడు భోగాపురం ఎయిర్పోర్టును వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు క్రెడిట్ తమదే, తమ ప్రభుత్వానిదేనని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు, నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టేట్ మైనార్టీ అబ్జర్వర్ ఉన్నటువంటి షేక్ బాజీ గారు, నమస్తే సార్. అలాగే సామాజిక విశ్లేషకులు శ్రీనివాస్ గారు, నమస్తే, వెల్కమ్. మరి కాసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. సార్ బాజీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కానీ ఎవరో తిప్పికొట్టాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు, ఆయన ట్వీట్స్, లేకపోతే ఆయన సెటైర్లు ఆయనకే బూమరాంగ్ అవుతాయి అని చెప్పడానికి అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్. కట్ చేస్తే 2 రోజుల తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అన్ని హంగులతోనూ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో దేశానికే తలమానికంగా రూపుదిద్దుకున్నటువంటి ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 1వ తారీఖున ఆవిష్కృతం అవడానికి సిద్ధంగా ఉంది, ముస్తాబయింది. సో పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అధినేతగా దాని మీద మాట్లాడటం తప్పేం కాదు. 2 రోజుల ప్రారంభోత్సవం పెట్టుకుని కూడా అదే పాట, పాడిందే పాటరా అని చెప్పేసి అంటారు కదా. 4-5 నెలలు 6 నెలల క్రితం కూడా ఎప్పుడైతే ఈ భోగాపురం ఎయిర్పోర్టు దాదాపుగా అన్ని హంగులు పూర్తి చేసుకొని, అన్ని పనులు పూర్తి చేసుకొని ఫంక్షనింగ్కి రెడీ అవుతుందని చెప్పేసి వార్తలు వచ్చిన క్రమంలోనే భుజాలు తడుముకుంటూ ఇదేం కొత్తగా ఈరోజు ఏదో ఆయన ట్వీట్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నదేం కాదు. ఎప్పుడైతే ఇది నాదంటే నాది, ఇది క్రెడిట్ నాది, ఇది నాది అని చెప్పి చిన్నపిల్లల మాదిరి ఈ 2 అటు కూటమి ప్రభుత్వం, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని నెలలుగా కీచులాడుకుంటుంటే చూసేవాళ్ళు నవ్వుకుంటున్నారు. ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక పని జరిగింది, కంప్లీట్ అయిందని అంటే అదొక కంబైన్డ్ ఎఫర్ట్, లేదంటే ఇదే నా సొంత జేబులో నుంచో లేదా నా పార్టీ ఫండ్తో చేసినటువంటి కార్యక్రమం కాదన్న ఇంగిత జ్ఞానం, కనీసమైనటువంటి విఘ్నత కూడా లేకుండా ఇక్కడికేదో వీళ్ళే ఏదో దశాబ్దాల తరబడి రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నట్టు ఏ పార్టీ అయినా కానీ, అరే కామన్ సెన్స్ లేదా? పార్లమెంటరీ డెమోక్రసీలో ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ని చూజ్ చేసుకుంటారు, ఎవరు తమను పరిపాలించగలరు అని చెప్పేసి ప్రజలు బేరీజ్ వేసుకొని దానికి తగ్గట్టుగా మ్యాండేట్ ఇస్తారు. మ్యాండేట్ ఇస్తే దట్ యువర్ మియర్ డ్యూటీ ఈజ్ టు డూ ద గవర్నెన్స్ ఫర్ దట్ పర్టికులర్ 5-year పీరియడ్. ఆ 5 years తర్వాత నువ్వు ఉంటావో ఓడతావో ఎవడికి తెలుసు. నీ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు, వాడు కూడా 5 years మ్యాండేట్ ఇచ్చేది, అది కూడా అదృష్టం బాగుంటేనే. ఆ 5 years పాటు నువ్వు గవర్నెన్స్ని కంటిన్యూ చేయటం మాత్రమే నీ చేతిలో ఉన్నటువంటి వ్యవహారం. పాలిటిక్స్ పార్ట్. ఆ రకంగా పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు, గవర్నమెంట్ పాలసీస్ని రూపొందిస్తుంది, దాని ప్రకారంగా ముందుకు వెళ్తారు. ప్రజలు కనుక ఆహ్వానించి వాటిలన్నింటినీ కూడా ఆదరిస్తే కనుక మళ్ళీ అధికారం ఇస్తారు. సో గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అంతే తప్ప పార్టీలు కాదు, ఎవరు కాదు. అది దేశవ్యాప్తంగా పార్లమెంట్లో అయినా అంతే, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభల్లో అయినా కానీ. ఆ మాత్రం ఇంగితాన్ని మర్చిపోయి ఇదేదో మా క్రెడిట్, మా ప్రతిభ అని చెప్పేసి
ఇలా సొంత డబ్బులు ఏదో పెట్టినట్టుగా ఈ రకంగా కీచులాడుకుంటే పక్క రాష్ట్రాల వాళ్ళు నవ్వుకుంటున్నారన్న సోయి కూడా మర్చిపోయి ఈ వ్యవహారం ఇది కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం. ఇటువంటి వింత పోకడలు పక్క రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి అక్కడ తమిళనాడు తీసుకుంటే బద్ధ శత్రువులైన ఏఐడిఎంకే డిఎంకేలో అటువంటి వాదనలు వినిపించవు. అలాగే ఈ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణలో కూడా ఎంతో కొంత స్పిరిట్ ఉంది. సరే, రాజకీయాలు ఉంటానే ఉంటాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, పర్టికులర్లీ తెలంగాణ పీపుల్, ఒక సెంటర్ విషయానికి వచ్చేసరికి ఒకే మాట మీద నిలబడి వెళ్ళటం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూస్తాం. అక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుంది. తమిళనాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా పక్కన పెట్టి చిన్నపిల్లల మాదిరిగా మరోసారి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నా మొత్తం నాదే క్రెడిట్, చంద్రబాబు నాయుడికి సిగ్గులేదు, దానికి వ్యతిరేకంగా లేకపోతే దానికి అసలు ఒక ఇటుకు కూడా పేర్చకుండా, లేదంటే ఒక్క పని కూడా చేయకుండా, ఒక పర్మిషన్ కూడా తీసుకురాకుండా 2019 ఎలక్షన్స్కి ఒక మంత్ బిఫోర్ ఏదో నామకే వాస్తే ప్రారంభోత్సవం అని చెప్పేసి చేశాడు. నేను వచ్చి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చాను, ఎన్ఓసీలు తీసుకొచ్చాను, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాను, రీహాబిలిటేషన్ రీలొకేషన్ ప్యాకేజీలు ఇచ్చాను అని చెప్పేసి ఘనంగా ఒక చాంతాడంతా ట్వీట్ చేశాడు. ఇదే సందర్భంలో గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రపోజల్ వచ్చినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట వెళితే ఈగలు తోలుకుంటున్నాం, ఇక్కడే దిక్కు దివాణా లేదు, ఇంకొక ఎయిర్పోర్ట్ అవసరమా, లేదంటే ఎర్ర బస్సు కూడా పోయినటువంటి భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరమా అని వ్యంగ్యంగా ఎగతాళి చేసినటువంటి ఈ ప్రతిపక్ష నేత ఈరోజు క్రెడిట్ నాకివ్వండి అని చెప్పేసి జోలి బుచ్చుకొని అడుక్కుంటున్నట్టుగా వ్యవహారం ఉంది. అలాగని చెప్పేసి ఏమన్నా కూటమి ప్రభుత్వం తక్కువ తిందంటే ఇది ఏం తక్కువ తినలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో ఎంత సెల్ఫ్ ప్రొక్లమేషన్ ఇచ్చుకుంటాడో పెద్దగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, ఆయన కంట్రిబ్యూషన్ ఉంటుంది. కంట్రిబ్యూషన్ ఉన్నదానికన్నా కూడా అంతకన్నా ఎక్కువగా ఎబ్బెట్టుగా చెప్పుకునేటటువంటి వ్యవహారం ఆయన వైపు నుంచి. ఈ పరిస్థితుల్లో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి కలికితురాయిగా ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ను చూసి గర్వపడదామా, లేకపోతే చిన్నపిల్లల మాదిరిగా, స్కూల్ పిల్లల మాదిరిగా ఇలా కీచులాట పడుతున్నటువంటి ఈ అధికార విపక్షాలను చూసి నవ్వుకుందామా, సిగ్గుపడదామా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సార్, యువర్ అబ్జర్వేషన్. ముందుగా సురేష్ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి, సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికీ నమస్కారం. శిలాఫలకం మీద ఎవరి పేరు ఉండాలి, ఎవరి పేరు వేసుకోవాలి అనే దాంట్లో టీడీపీ, వైసీపీ పోటాపోటీలుగా మరి కొట్టుకుంటున్నాయి. నిజానికి చూస్తే గనక మీరు అన్నట్లుగా ఇది చిన్నపిల్లల ఆటలాగానే ఉంది. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఒక ప్రాజెక్ట్ అని మరి కొనసాగించాలంటే, పూర్తి చేయాలంటే కొంత టెన్యూర్ టైం పడుతుంది. అది ప్రభుత్వాలు మారచ్చు, ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం అది కొనసాగించవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. నిజానికి గనక వాస్తవాలు మాట్లాడుకుంటే గనక భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలి, ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ నిర్మించాలి అనే ఒక ప్రతిపాదన 2008లో వచ్చిందండి. యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో, యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అని అప్పుడు దాని స్థల సేకరణ, పరిశీలన జరిగిన తర్వాత 2008, 2009, 2010 ఆ ప్రాంతంలో భోగాపురాన్ని ఐడెంటిఫై చేశారు. ఇది ఫ్యాక్ట్. ఆ రకంగా చూస్తే మేము పోటీ పడాలి. మాకు కూడా, కాంగ్రెస్ పార్టీకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. మేమే గుర్తించాం భోగాపురాన్ని ఉత్తరాంధ్రకు తలమానికంగా ఒక ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతంలో అయితే సూటబుల్ గా ఉంటుందని చెప్పేసి మేమే పోటీ పడాలి. కానీ మేము ఎక్కడ ప్రస్తావించట్లేదు, పోటీ పడం. కారణం ఏంటంటే ఇవాళ ఉత్తరాంధ్రకు ఒక తలమానికంగా ఎయిర్పోర్ట్ రూపొందింది. అది 2-3 రోజుల్లో, మరి ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, అట్లాగే ఆగస్టు 17 నుంచి విమానాలు కూడా సర్వీసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. దీనికి చాలా సంతోషంగా ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ముఖ్యంగా అభినందనలు. మరి వాళ్ళ యొక్క ఆ ప్రాంతం బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎయిర్పోర్ట్ వల్ల. మేము సంతోషిస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. కాకపోతే ఏంటంటే
ఇక్కడ వీళ్ళిద్దరి రెండు పార్టీల యొక్క వాదనలు చూస్తే గనక రెండు పార్టీల కంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు 2015లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని మళ్ళీ ఏదైతే మా యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్ర విమానయాన పౌరయాన శాఖకి పంపించిన తర్వాత మంత్రిత్వ శాఖకి అది అట్లా ఉండిపోయింది. గవర్నమెంట్ మారింది తర్వాత కేంద్రంలో. దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2015లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా దాని ప్రతిపాదనలు మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన అనౌన్స్ చేశారు. 2019 వరకు కూడా పెద్దగా ఏమి దాంట్లో కేంద్రం నుంచి అనుమతులు రాకపోవటం, అప్పట్లో మరి టీడీపీ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి మధ్య కొన్ని గొడవలు జరగటం, అట్లాగే ఆయన బయటకు రావడం ఎన్డీఏ నుంచి టీడీపీ పరిణామాలతో కేంద్రం సహకరించాల. ఇది ఫ్యాక్ట్. కేంద్ర ప్రభుత్వం అనుమతులు పూర్తిగా ఆ పీరియడ్ లో ఇవ్వని కారణంగా ఆ ప్రాజెక్టు ఆ టెన్యూర్ చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో పూర్తి కాల. దాని తర్వాత వచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా మీరన్నట్లు ఎర్ర బస్సులు కూడా తిరిగిన చోట ఎయిర్పోర్ట్ కావాలన్నమాట వాస్తవం. చాలా వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నైజం తెలుసు. ముందు ఒక రకంగా మాట్లాడతాడు. అప్పుడు అమరావతి విషయంలో కూడా చూద్దాం. అమరావతి విషయంలో మరి ఉమ్మన్ రెడ్డి వెంకటేశ్వర్లు గాని మరి తర్వాత అప్పుడు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అమరావతి మాకు అనుకూలమే అమరావతి అని చెప్పారు. తర్వాత దాన్ని 3 రాజధానులు మార్చారు. మళ్ళీ ఇప్పుడు మావిగనని గుంటూరు అమరావతి ఈ ప్రాంతాన్ని రాజధాని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడతారు, ఎట్లయినా మార్చేస్తారు. అప్పట్లో ఎర్రబస్సు తిరగదన్న భోగాపురం ప్రాంతాన్ని అట్లా అవహేళన చేసి మాట్లాడిన మాట ఇవాళ కూడా మరి రికార్డ్స్ లో ఉంది. మళ్ళీ దాన్నే ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ విచిత్రంగా ఏంటంటే ఆయన హయాంలో కూడా కొన్ని అనుమతులు వచ్చినాయి మాట వాస్తవం. 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో కేంద్రం నుంచి కొంత అనుమతులు తీసుకురావటం, ల్యాండ్ కి సంబంధించిన అనుమతులు, పర్యావరణ అనుమతులు, నిర్వాసితులకి కొంత ఫండింగ్ ఇవ్వటం అని జరిగిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ పూర్తి చేయలేకపోయాడు కదా. 2024 వరకు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? ఎందుకు కాలేదు? ఎవరు అడ్డొచ్చారు? కేంద్రంతో సత్సంబంధాలను 2019 నుంచి 2024 వరకు ఆయన మోడీ గారితో మంచి సంబంధాలే నేర్పాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే 2024 లోపలే ఆయన ఎలక్షన్ ముందే పూర్తి చేయొచ్చు కదా, పూర్తి చేసి ఉండొచ్చు కదా. 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు. అంతకుముందు ఈ ప్రతిపాదనలు మళ్ళీ అప్పట్లో కూడా టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఒక 5 సంవత్సరాలు, ఇవాళకి ఈ ప్రతిపాదనలు మా కాంగ్రెస్ హయాంలో ఉన్న టెన్యూర్ తీసేస్తే కనుక ఈ రెండు ప్రభుత్వాలు వచ్చి ఇవాళకి 12 సంవత్సరాలు పట్టింది ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఈ ప్రజలకు అందుబాటులో రావడానికి. దీనికి బాధ్యులు ఎవరు? ఈ 12 ఏళ్లలో కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పెరిగిపోయింది? దాదాపు 600-700 కోట్లు పెరిగింది. 4,000 కోట్లు పైచిలకు ఉండేది 4,800 4,900 కోట్లకి వెళ్ళిపోయింది ఖర్చు. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇవాళ వరకు కూడా అక్కడ నిర్వాసితులకు సరిగ్గా న్యాయం చేయాల. ఇప్పటికీ ఆ ప్రభుత్వం అయినా వీళ్ళైనా కానీ ఇప్పటికీ కూడా మరి సురేంద్ర నాయుడు గారు చెప్పాలా, ఇవాళకి కూడా అక్కడ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళకి కూడా బాధితులు కోర్టులకు వెళ్ళిన వాళ్ళకి కూర్చోబెట్టి న్యాయం చేయాలా. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చేసి వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఇవాళకి చేయాల. అందుకనే మొన్న మధ్య కూడా వాళ్ళు ఆ రోడ్లకి కనెక్టివిటీ రోడ్లకి ఇచ్చే భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది ఆ ప్రభుత్వంలో ప్రతిపాదనలు జరిగినాయి. అంతకుముందు 2008 నుంచి కూడా ప్రతిపాదనలు ఆలోచనలు వచ్చినాయి. రెండు ప్రభుత్వాల హయాంలో కొంత పనులు జరిగినాయి. అట్లాగే ఇప్పుడు తుది దశకు వచ్చి ఇవాళ మరి ఈ ప్రభుత్వం హయాంలో ఓపెనింగ్ నోచుకుంటా ఉంది. కాబట్టి క్రెడిట్ ఎవరికి పోవాలి? ఇది ఎవరు క్రెడిట్ తీసుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు నేనే పూర్తి చేశాను అనే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మాదే క్రెడిట్ అనే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కారణం ఏంటంటే 2015లో మేజర్ వర్క్స్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మళ్ళీ అదే ఆయన హయాంలోనే ఇవాళ కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే ఈ క్రెడిట్ దక్కాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగానూ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన కొంత పనులు క్యారీ చేయించారు, అనుమతులు తీసుకున్నారన్నమాట వాస్తవం. అంతవరకు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కాదు పూర్తి చేయలేకపోయాడు. కాబట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయాడో వాళ్ళు చెప్పాలి సమాధానం. ఎందుకు వాళ్ళు పూర్తి చేసి ఉన్నట్టయితే ఆ క్రెడిట్ వాళ్ళకి దక్కేది. మేమే పూర్తి చేశాము అని చెప్పేసి దానికోసం చిత్తశుద్ధితోటి పనిచేయాలా, సిన్సియర్ గా వర్క్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రభుత్వం అప్పట్లో ఆ 5 ఏళ్ల కాలంలో ఈ ఎయిర్పోర్ట్ ని కంప్లీట్ చేయాలన్న చిత్తశుద్ధి లేకపోయింది. ఏదో నామకే వాస్తే కొంతవరకు చేశారు, వదిలేశారు తప్పించి పూర్తి చేయాలి దీన్ని ఎలా అయినా కానీ పట్టుదలతోటి వర్క్ చేయలేదు. కాబట్టి అది ఆగిపోయింది అక్కడితో.
మళ్ళీ ఇవాళ మళ్ళీ అది ముందుకు వచ్చింది. సంతోషం అందరికీ. కాకపోతే ఇక్కడ ఇంకో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఎయిర్పోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం దానికి ఫండింగ్ ఇవ్వాలి. సాధారణంగా ఎయిర్పోర్ట్స్ అనేది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటే వాళ్ళు ఫండింగ్ ఇవ్వాలి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, మరి మిగతా ఎయిర్పోర్ట్స్ అనేది పక్కన పడేయండి, ఆంధ్రప్రదేశ్ మరి కొత్త రాష్ట్రం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం కాబట్టి కేంద్రం ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇవ్వాల. పీపీపీ విధానంలో తోటి జిఎంఆర్ వాళ్ళతోటే కనెక్ట్ అయ్యి జిఎంఆర్ వాళ్ళు మేజర్ పెట్టుబడులు పెట్టారు. దీంట్లో వాళ్ళు ఎయిర్పోర్ట్ నిర్మించడం కానీ, రన్వే నిర్మించడం కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏంటంటే కనెక్టివిటీ రోడ్స్ కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడింది ఆర్థికంగా. కేంద్ర ప్రభుత్వం నయా పైసా విధించలేదు, అనుమతులు ఇవ్వడం తప్ప కేంద్రం ఇవ్వలేదు. ఇది పూర్తిగా అభ్యంతరకరం. కేంద్రం ఖచ్చితంగా ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా మరి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 26% స్టేక్ హోల్డర్ గా ఉండేది, 26% కేంద్రం ఇచ్చేది, మిగతా అదే ఫండింగ్ సమకూర్చుకునే వాళ్ళు. తర్వాత పీపీపీ విధానంతో మళ్ళీ దాన్ని డెవలప్ చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇతరితర బాంబే కానీ ఎయిర్పోర్ట్లు కూడా. ఇవాళ పీపీపీ విధానంలో ఈ ఎయిర్పోర్ట్స్ డెవలప్ కావడం వల్ల ఆధునీకరణ జరుగుతున్న మరి వాస్తవమే తప్ప, కానీ మరి ప్రజల మీద అత్యధిక భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే యూజర్ ఛార్జెస్ వసూలు చేస్తారు, మరి పార్కింగ్ ఛార్జ్ చాలా ఎయిర్లైన్స్ మీద కూడా చాలా భారం పడుతుంది. పార్కింగ్ కానివ్వండి, ఇతరితర ఏదైతే ఇన్పుట్స్ కావాల్సి ఉంటాయో ఎయిర్లైన్స్ నడపడానికి, దాని మీద భారం విపరీతంగా పడుతుంది. అట్లాగే ఏదైతే జిఎంఆర్ సంస్థ అత్యధిక రేటుకి భూములు లీజులకి ఇవ్వటం, ముక్కుపిండి వసూలు చేయటం, తద్వారా ప్రజల మీద ఆటోమేటిక్ గా భారం పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇది తలమానికంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో దానికి ధీటుగా తయారవుతున్నప్పటికీ కూడా ప్రజల మీద భారం పడే విధంగానే ఇది రూపొందింది అనేది మా భావన. కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం వదిలేసిన టోటల్ గా అనుమతులు ఇచ్చేసి ఊరుకుంది. అంత శక్తి భరించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి లేదు. కాబట్టి కేంద్రం ఖచ్చితంగా దీనికి ఫండింగ్ ఇవ్వాలనేది మేము కాంగ్రెస్ పార్టీగా అడుగుతున్నాం. ఒక ప్రత్యేకంగా రాష్ట్రంగా గుర్తించి ఏపీకి ఇట్లాంటి పెద్ద భారీ ప్రాజెక్టు నిర్మించేటప్పుడు కేంద్ర సహకారం అనేది చాలా అవసరం. అది ఇక్కడ కేంద్రం అనేది ఇవ్వలేదు. ఓకే, రైట్. సురేంద్ర నాయుడు గారు, బాజీ గారు అన్నట్లు ఇటువంటి ప్రాజెక్టుల్లో మనం ఎంత క్రెడిట్ తీసుకుంటామో ఆ ప్రాజెక్టుల ద్వారా నష్టపోతున్న వాళ్ళ కన్సర్న్స్ని అడ్రస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుంది. అంతే తప్ప ఒక కార్పొరేట్ ఎంటిటీ జిఎంఆర్ హ్యాస్ గాట్ ద హిస్టరీ ఆఫ్ రన్నింగ్ ద ఎయిర్పోర్ట్స్, దే ట్రాక్ రికార్డ్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ అక్కడ రైతులు ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయలేదనుకోండి, వారి ఉసురు తగిలినట్టే అవుతుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు గుండెల మీద చేసుకొని 100% అక్కడ రైతులకు న్యాయం చేసామని మీరు చెప్పగలరా? అదే కనుక జరుగుంటే మొన్నటి వరకు కూడా అక్కడ రైతులు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎందుకుంది? ఆ తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ టైం పీరియడ్లో ఏమన్నా ఆ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేశారా? లెఫ్ట్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళని కూడా పీడీ యాక్ట్లు పెట్టి లోపలేసినటువంటి పరిస్థితి ఉంది. మరి పబ్లిక్ కోసం, వారి యొక్క హక్కుల కోసం రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని పీడీ యాక్ట్లు పెట్టడం ఏంటో, ఈ చోద్యం ఏంటో ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఈ విషయంలో టీడీపీ పర్టికులర్గా చంద్రబాబు నాయుడు కొరకు ట్రాక్ రికార్డ్ ఏంటంటే, ప్రైవేట్ ప్లేయర్స్ కోసం, కార్పొరేట్ ఎంటిటీస్ కోసం అవసరమైతే ప్రజలను కూడా పక్కన పెడతారు అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఆ విమర్శనే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా? ప్రస్తుతం అక్కడ ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ కింద కంప్లీట్గా వాళ్ళకి రీహాబిలిటేషన్, రీలొకేషన్ ఫెసిలిటీస్ కల్పించారా లేదా? రెండోది, ఈరోజు ట్వీట్ చేసిన దాంట్లోనే ఉటంకిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఈ రోజుకి కూడా ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సరైనటువంటి రోడ్డు మార్గం లేదని చెప్పేసి. మరి ఈ గొప్పతనం లేకపోతే ఈ డాంబికాలు ఎవరి కోసం? అంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో అక్కడ వేరే చోట నుంచి హెలికాప్టర్లోనూ లేకపోతే దేశంలో ఉన్న మిగిలిన ఎయిర్పోర్ట్ల నుంచి డైరెక్ట్గా అక్కడ
దాన్ని ఏమంటారు ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడే కనుక పికప్ తీసుకొని వేరే చోటకి వెళ్ళడం వరకేనా, లేకపోతే అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి వైజాగ్ కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకి రోడ్డు మార్గాన లేకపోతే 4-వీలర్ ద్వారా వెళ్ళే అవకాశాలు లేనటువంటి అంత దాన్ని ఏమంటారు లేటెస్ట్ ఎయిర్పోర్ట్ కింద భావించాలా, లేకపోతే బాధపడాలా రోడ్డు మార్గం కూడా లేదని చెప్పేసి? మాదంతా ఎయిర్ లిఫ్టింగ్ ఏముంటుంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏముండదు అని చెప్పేసి ఏమైనా గొప్పగా చెప్పదలుచుకున్నారా? అందుకని మేము రోడ్లే లేదు కాబట్టి ఎవడైనా కానీ ఫ్లైట్లో వచ్చి అక్కడ దిగాల్సిందే, మళ్ళీ ఫ్లైట్లో నుంచి మళ్ళీ ఫ్లైట్లో టేక్ ఆఫ్ అవ్వాల్సిందే అనేది ఏమన్నా ఒక స్పెషలైజ్డ్ ప్రొవిజన్స్ ఏమన్నా ఎయిర్పోర్ట్కి ఉన్నాయా? వాట్ యూ సే సార్? సురేష్ గారు, ముందుగా మీకు అదే విధంగా పెద్దలు ప్యానల్లో ఉన్నటువంటి వారికి, అదే విధంగా సిటీ 24/7 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. సురేష్ గారు, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం అంటే 95% ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకు అందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ కానీ పునరావాసం కానీ, అదేవిధంగా ఏదైతే రైతులు నష్టపరిహారం కానీ వాటన్నిటినీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇంకొక 5 to 7% ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసేసి చేస్తాం. రోడ్లు కూడా ఇప్పటి వరకు 90% రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇంకొక 5% రోడ్లు ఉన్నాయి. వాటిని కూడా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లలో ఇది కూడా ఒక మంచి ఎయిర్పోర్టుగా తయారు చేసేదానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాంతో పాటు ఏదైతే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన దాంట్లో మనం గమనించినట్లయితే క్రెడిట్ చోరీ అని ప్రతిసారి కూడా, అంటే గూగుల్ వచ్చినప్పుడు కూడా క్రెడిట్ చోరీ నేనే తీసుకొచ్చినాను అంటాడు. అదే మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చినా నేనే తీసుకొచ్చినాను అంటాడు. అదే విధంగా మొన్న ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసిన జిందాల్, అది కూడా నేనే తీసుకొచ్చినాను అంటాడు. కియా కంపెనీ తెచ్చినా నేనే తీసుకొచ్చినాను అంటాడు. అంటే ఇన్ని కంపెనీలు ఈయనే తీసుకొచ్చేస్తే మరి ఎందుకు 11 సీట్లు ఇచ్చినారో ప్రజలు ఆయన అర్థం చేసుకోవాలి. అంటే ఒక మాట మనం మాట్లాడేటప్పుడు దానికి ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలా. ఒక మాట మాట్లాడితే ఒరే మనం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాము, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నాం, సుదీర్ఘంగా రాజకీయాల్లో మనం ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మనం మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. ఆ విలువ లేని మాటలు మనం మాట్లాడకూడదు అని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఈరోజు 2015లో AA1 అనుమతులు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్. దాని తర్వాత 2016లో రాష్ట్రం ఆమోదం పొందింది, భూసేకరణ చేశాం 2016లో. అదేవిధంగా 2017లో పర్యావరణ అనుమతులు తీసుకొచ్చినాం 2017. దాని తర్వాత 2019 చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేసి GMRకు హ్యాండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా తర్వాత నేవీ క్లియరెన్స్లు ఇవన్నిటిని కూడా 2019లో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి సందర్భంలో. దురదృష్టం 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం. దాని తర్వాత 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? ఈరోజు పెద్ద ట్వీట్ ఇచ్చాడు. 2019 నుండి 2024 వరకు 2 ఎకరాల భూమి అయినా ఆయన సేకరించాడా? పైపెచ్చు మేము ఇంత చేస్తా ఉండేటప్పుడు అధికారంలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా కేసులు వేయడం, అక్కడ రైతులందరినీ కూడా రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా చేశాడు. ఆ రోజు ఏం మాట్లాడాడో మీకు ఆ వీడియో కూడా నేను పంపించాను సురేష్ గారు. వెంకాయమ్మ చెప్పిందంట, ఒక వెంకాయమ్మ అంటా ఉంది, ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అవసరమా సార్ అని మా వెంకాయమ్మ అంటా ఉంది. మధ్యాహ్నం టైంలో కానీ మనం ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళినామంటే ఇప్పుడుండే ఎయిర్పోర్ట్కి ఈగులు తోలుకుంటా ఉండాలా? ఇప్పుడుండే ఎయిర్పోర్ట్లోనే ఈగులు తోలుకుంటా ఉంటే దీనికి అదనంగా ఇంకొక పెద్ద ఎయిర్పోర్ట్
కావాలన్నా మనం అధికారంలోకి వస్తాం, అవసరమైతే కోర్టుకు పోదాం, కేసులు వేద్దాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన భూములన్నింటినీ కూడా మళ్ళా తిరిగి తీసుకొని రైతులకు ఇచ్చేద్దాం. చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి రైతుల మీద. ఉండే ఎయిర్పోర్ట్ నే అభివృద్ధి చేయలేకపోతున్నాడు, మళ్ళా దానికి ఒక ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ రోజు మళ్ళీ వచ్చేసి దానికి అంటే మనం మర్చిపోవచ్చు సార్, సురేష్ గారు మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, ఇంకొకరు మర్చిపోవచ్చు, కానీ గూగుల్ మర్చిపోదు. గూగుల్లో ఎవరు ఏం చేసినారు అనేది మనం గూగుల్ని అడిగితే టెన్షన్గా బయట వచ్చేస్తుంది. అదే కదా మొన్న చేసింది కూడా. ఆ గూగుల్లో కూడా ఏం చెప్పాడు, గూగుల్ ప్రపంచం అంతా గూగుల్ వైపు చూస్తే, గూగుల్ మన ఆంధ్రప్రదేశ్ వైపు వైజాగ్ వైపు చూస్తే దానికి కూడా ఏం చెప్పాడు, ఆ గూగుల్ ఏందో గూగుల్ అంట, దాంట్లో ఒక పెట్టి ఉంటుంది, అదేం పెద్ద విషయమా, ఆ పెట్టిలో కూర్చొని ఇద్దరు టిక్కు 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 అని కొడతా ఉంటారు, అదేందో పెద్ద విషయం లాగా దాని గురించి చెప్తున్నారు అనేసి అన్నాడు. తీరా వాళ్ళు శంకుస్థాపన చేసి భూమి పూజ ఇవన్నీ చేసేపాటికి ఆ క్రెడిట్ అంతా నాది, నేనే గూగుల్ తెచ్చాను, దానికి భూములు ఇమ్మని చెప్పి నేనే లెటర్ రాశాను, ఇవన్నీ నేనే చేసినాను అనేసి అంటాడు. ఇది నాకేం అర్థం కాల. ఆయన మానసిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆయన కొంచెం హాస్పిటల్లో చూపించుకుంటే ఆ మానసిక పరిస్థితి సెటరైట్ అవుతుందేమో, కానీ ఈ విధంగా మాట్లాడడం వల్ల ప్రజల్లో పలసనైపోతారు. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఆ విధంగానే మాట్లాడారు, మళ్ళా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలలో కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. అంటే ఒక రోజుకు ఇంకొక రోజుకు డిఫరెన్స్ సురేంద్ర నాయుడు గారు సరే ఇదేం కొత్త ఏం కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది, మనందరికీ కూడా అలవాటు అయిపోయింది. అది పక్కన పెడితే ఈ క్రెడిట్ చోరీ, క్రెడిట్ ఎవరిది అనే దాని మీద ఒక 5-6 నెలల క్రితం నుంచి తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ అసలు దీనికి వన్స్ అండ్ ఆల్ దీన్ని ఫుల్ స్టాప్ పెడదాము, క్రెడిట్ ఎవరైనా తీసుకోవచ్చు తప్పేం కాదు, మీకు ఉన్నటువంటి కాంట్రాక్ట్స్లో మీరు తీసుకురాగలిగిన ఏమైనా ఉంటే కనుక మీరు తీసుకురండి, క్రెడిట్ తీసుకోండి, మేమే ఓపెన్గా చెప్తాము, మాకు అటువంటి భేషజాలు ఏమి లేవు, మాకు అటువంటి పంతాలు పట్టింపులు ఏమి లేవు, ముందు రాష్ట్రం స్టేట్ ఫస్ట్ అన్న ఒక దీని మీద ముందుకు వెళదాము, మన రాజకీయ వైరుధ్యాలు కాసి ప్రతిసారి కూడా వాటిల్నే పట్టుకుని అలాడటం వల్ల ఉపయోగం లేదు, ప్రజలకు కూడా విసుగొస్తుంది, చిరాకు వస్తుంది, కాబట్టి పెద్ద తరహాగా మెచ్యూర్డ్గా ఆలోచిద్దాము, ప్రతిపక్షంగా మీరు చేయగలిగింది మీరు చేయండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చినా ఏ ప్రపోజల్స్ తీసుకొచ్చినా కానీ సాధారణంగా ఆహ్వానిస్తాము, క్రెడిట్ మీకే కట్టబెడతామని చెప్పేసి లోకేష్ గారు అన్నప్పుడు మరి ఆ కోణంలో ఎందుకని ఆలోచించకూడదు? ఓకే, ఆయన ఏదో చిన్నపిల్లలకు మొంగు పట్టి పెట్టాడు అని అనుకుందాం, వదిలేసేయండి. పెద్ద తరహాగా మరి ఏమన్నా నాకు అవకాశం, నాకు తెలియదు ఎంతవరకు అవకాశం ఉందో పెద్దలు చెప్పవచ్చు, ఆ శిలాఫలకం కింద ఏమన్నా ఆయనకు పేరు కూడా చేర్చే అవకాశం ఏమన్నా ఉంటే పరిశీలించవచ్చు కదా. రేపు కాదండి, ఒక్క నిమిషం ఆగండి, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఆ నరేంద్ర మోదీ గారి పేరు ఎలాగ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు ఎలాగ ఉంటుంది, కన్సర్న్ మినిస్టర్ల పేర్లు ఎలాగ ఉంటాయి, ఆ లోకల్గా ఉన్నటువంటి అఫీషియల్స్ వాటితో పాటు మరి ఎలాగో బాజీ గారు కూడా అన్నారు, నాకు కొంత తెలుసు, ఆయన అప్పట్లో ఏం మాట్లాడినా తర్వాత దాని ప్రయోజనాలు గమనించాడేమో, ఆయన దాన్ని గుర్తించాడేమో, లేదంటే జిఎంఆర్ఎల్ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థ ఉందనేసరికి ఆయన కూడా అటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తాడు. కాబట్టి మరి వాళ్ళతో ఆయనకి ఏం డీల్ కుదిరిందో, ఆ ప్రభుత్వానికి ఏం డీల్ కుదిరిందో, మొత్తానికైతే కొన్ని ఎకరాలు వెనక్కి ఇచ్చేసినా ఆ ఎయిర్పోర్టు సాకారం కావడానికి కావాల్సినటువంటి పర్మిషన్లు పరంగా ఆ ప్రభుత్వం కూడా పూనుకుంది అనేది వాస్తవం. కాబట్టి ఆ క్రెడిట్ దాంట్లో కూడా ఆయన క్రెడిట్ ఉంది కాబట్టి దాన్ని అక్నాలెడ్జ్ చేస్తూ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నప్పుడు ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించి పిలిచేటటువంటి సంస్కృతి ఏమైపోయింది ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ రేపు జరగబోయే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి మీరు అఫీషియల్గా ఆహ్వాన పత్రికలు పంపించారా లేదా?
పంపించకపోతే కారణం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమన్నా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినట్టు సొంత వ్యవహారమా? మీరు మాత్రమే ఉపయోగిస్తారా ఎయిర్పోర్ట్ని? లేకపోతే మీ సొంత డబ్బులతోనే ఏమన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టారా? లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీ జేబుల నుంచి తీసేమని కట్టినటువంటి ఎయిర్పోర్టా? ప్రజల యొక్క సొమ్ముతో కట్టిందా, లేదంటే కనుక మీ సొంత పార్టీ పరంగా కట్టినటువంటి ప్రాజెక్టులా? ఎందు గురించి అన్ని పార్టీల యొక్క భాగస్వామ్యం మీరు తీసుకోరు? అది ప్రారంభోత్సవం అవ్వచ్చు, ఒక పాలసీ మ్యాటర్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ సంప్రదాయం గతంలో ఉండేది. ఈ సంప్రదాయానికి ఎందుకు తిలోదకాలు ఇచ్చారు? ఎందుకు ఇప్పుడు మీరు పునరుద్ధరించలేరు? సురేష్ గారు, ఇప్పుడు మేము క్రెడిట్ వాళ్ళు తీసుకుంటే మేము కాదనటంలా ప్రజలకు తెలుసు. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా, ఎన్నికలప్పుడు ఇస్తారు. కానీ వాళ్ళు క్రెడిట్ ఎంతసేపు మీరు గమనించండి, ఒక కంపెనీ తీసుకొస్తే ఆ కంపెనీ శంకుస్థాపన జరుగుతుందో లేదో ప్రారంభోత్సవం జరిగేటప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు ఒక విజ్ఞత ప్రదర్శించి మీరు అభినందనలు తెలపాలా. ఒరే, ఈ రాష్ట్రానికి మంచి కంపెనీ వస్తా ఉంది, ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలా, అభివృద్ధి కావాలా, నేను కూడా ఎంకరేజ్ చేస్తాను అని చెప్పి మీరు అభినందించాలా. అభినందించకపోగా ప్రతిసారి క్రెడిట్ స్టోరీ అనేసి మాట్లాడేటప్పుడు మాకు కూడా సర్వసాధారణంగా బాధ అనిపిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ మేము చోరీ చేసేటువంటి శక్తి మాకుందా? బాబాయిని బాత్రూమ్ లో వేసేటువంటి అంత గొప్ప క్రెడిట్ మేము చోరీ చేయగలుగుతామా? తల్లిని చెల్లిని ఇంట్లో నుండి తరివేసేటువంటి క్రెడిట్ ని మేము చోరీ చేయగలుగుతామా? ఓట్లేసినటువంటి ప్రజల్ని అడ్డంగా ముంచేసి నాసిరకం మందు తాపిచ్చి 40 సంవత్సరాల యువతల్ని చంపేసేటువంటి క్రెడిట్ మేము చోరీ చేయగలుగుతామా? మేము చేయలేము. కానీ మేము క్రెడిట్ ఇస్తాం ఆయనకి. మీరు ప్రారంభోత్సవాలు ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం విజ్ఞతతో ప్రదర్శిస్తే ఆయన క్రెడిట్ తీసుకోమనండి. మేము మాకు అవసరం లేదు. క్రెడిట్ తీసుకోవటాలు, క్రెడిట్ ఇవ్వటాలు పక్కన పెట్టండి కాసేపు. ఇదేం వస్తువు కాదు. సగం మొక్క విడిచి ఒక నిమిషం ఆగండి. నేను అడిగిన దాన్ని మీరు సూటిగా సమాధానం చెప్పలా. నేను అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పలా. అమరావతి ప్రారంభోత్సవానికి, అమరావతి శంకుస్థాపనకి ఏ రకంగా అయితే అన్ని పార్టీల వాళ్ళకి కూడా ఇన్విటేషన్స్ పంపించారని అప్పట్లో విన్నాను. మరి మొన్న రెండోసారి శంకుస్థాపన అప్పుడు పంపించారు లేదు నాకు డౌటే. అప్పుడేమో నాకు తెలిసినంత వరకు పంపించలా. ఏంటి సొంత కార్యక్రమాలు అంటున్నాను. మీరు ఒక్క నిమిషం, మీరును లేకపోతే నరేంద్ర మోదీకి ఏమన్నా సొంత కార్యక్రమాలా? ఈ ప్రైవేట్ ఫంక్షన్స్ ఇవేమన్నా కనీసం ఇదైనా కానీ దీనికైనా కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి మీరు లేఖలు రాశారా? ఆహ్వాన పత్రికలు పంపించారా? పంపిస్తే రాకపోవడం వేరే విషయం. మీరు మొదటిసారి పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇన్విటేషన్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదంటే అమరావతికి సంబంధించింది, అది వేరే విషయం. అది ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. ఆయన విమర్శలు పాలవుతాడు సంకుచిత మనస్తత్వంతో వ్యవహరించాడని. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కూడా అన్ని పార్టీల అధ్యక్షులకి ఇన్విటేషన్ పంపించడం జరుగుతుంది. ఇంకేదైనా 1-2 పార్టీలు పోయినా కూడా ఖచ్చితంగా పంపిస్తారు. 100% సార్, 100%. ఇది మా వ్యక్తిగత కార్యక్రమం కాదు. ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ మీదే తప్పులేదు. మీరెందుకు సార్ భుజాలు తడుకుంటారు? భుజాలు తడుకోవాల్సింది మీ నాయకులు, మీ అధిష్టాన వర్గం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే ఇంకా పెద్ద స్థాయి నాయకులు. వాళ్ళు భుజాలు తడుకోరు. ఒక్క నిమిషం ఆగండి. బాజీ గారు క్విక్ గా వన్ వర్డ్ ఆన్సర్. మొదటిసారి అమరావతి శంకుస్థాపనప్పుడు పంపించారా? నాకైతే అప్పుడు రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఇన్విటేషన్ కూడా పంపిస్తే ఆయన తీసుకోవడానికి కూడా మనస్కరించలేదని చెప్పేసి అప్పుడు అన్న. నేను అనేది మొదటిసారి విషయం నేను చెప్తుంది, నాట్ అబౌట్ సెకండ్ టైం. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ చేయాలి శంకుస్థాపన మళ్ళీ అని మోదీ గారిని తీసుకొచ్చినప్పుడు సెకండ్ టైం గురించి నేను మాట్లాడట్లేదు సార్. మొదటిసారి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఫస్ట్ టైం, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీగా మాకు ఇన్విటేషన్ లేదు. అట్లాగే ఇప్పుడు కూడా ఏదో సురేంద్ర నాయుడు గారు జనం చూస్తున్నారు కాబట్టి ఆయన ఏదో మాకు చెప్తున్నారు కానీ అందరికి పంపించామని, అది అసత్యం. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఇన్విటేషన్ అందుకోవాలా. మాకు ఇన్విటేషన్ ఇవ్వకపోతే ఇప్పాడు. మీకు చెప్పేది ఒకటే, ఇప్పుడు ఆ రైతులు పాపం ఏడుస్తున్నారు రోడ్డు మీద, వాళ్ళ ఉసురు తగులుద్ది. ఇందాక మీరు చెప్పినట్టుగా మన ఏదో పక్కన ఆగస్టు 1వ తారీఖున ఓపెనింగ్ పండగ చేసుకుంటా
రోడ్డు మీద రైతులు ఏడుస్తా ఉంటే కరెక్ట్ కాదు అది. ముందు వాళ్ళని పిలిచి కన్సల్ట్ చేయండి, రైతులకి భూములు ఇచ్చిన రైతులకి ఇన్విటేషన్ ఇవ్వండి, వాళ్ళని పిలిచి సన్మానాలు చేయండి, కరెక్ట్ వాళ్ళ కన్సర్న్ తీర్చండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వాళ్ళ కన్సర్న్ తీర్చండి. ఈ రాజు సురేష్ గారు మీరు పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో రాళ్లే కానివ్వండి, ఆయన మీరు 100 చెప్పినా కానీ ఆయన స్వాగతించడు. కానీ అంతవరకు పక్కన పెడితే ఇప్పుడే బాజీ గారు అన్నట్టు ఎవరైతే ఈ ప్రాజెక్టులకి సమిధులుగా మారి ఇంకా మాట్లాడితే వారి యొక్క త్యాగాలతో ఏర్పడుతుంది, అది పోలవరం అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, లేదంటే కానీ భోగాపురం అవ్వచ్చు, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ ప్రాజెక్టు ఆ రకంగా టేకాఫ్ అయినా ప్రైమరీ బెనిఫిషియరీస్ ఎవరో వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళని భాగస్వాములుగా ఉంచితేనే అది సముచితమైన గౌరవం కల్పించినట్లు అవుతుంది. ఆ రకంగా కనీసం వాళ్ళకన్నా పంపించండి. ఇఫ్ ఇట్స్ నాట్ టూ లేట్, మీ మరి పై నాయకులకి ఆ రకమైన ఆలోచన వచ్చిందో లేదో, లేకపోతే ఏంట్లో పిలిచేది అని చెప్పేసి ఒంటెత్తు పోకడలో, లేకపోతే ఇంకొక రకంగా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి విషయం. రైట్ శ్రీనివాస్ గారు. సురేష్ గారు ఒక చిన్న సబ్మిషన్ సార్, ఒక చిన్న సబ్మిషన్ ఒకే ఒక 6 సెకండ్లో ముగిస్తా. కేవలం పిలిచి ఆ భూములు ఇచ్చిన రైతుల్ని పిలిచి సత్కరించి భోజనం పెట్టి పంపటమే కాదండి, వాళ్ళకి ఆ రైతులకి ఆ విమానాశ్రయం నుంచి ప్రయాణం చేయడానికి, విమానాల్లో ప్రయాణం చేయడానికి కొంచెం కన్సెషన్ గా టికెట్లు కూడా ఇప్పిస్తే చాలా ఆనందిస్తారు వాళ్ళు, రైతు కుటుంబాలు. అది కూడా పరిశీలించమనేది మా అభ్యర్థన. చూద్దాం మరి జిఎంఆర్ ప్రొఫైల్లో ఆ రకమైన వెసులుబాటు ఉందో లేదో. మరి ఇదంతా ప్రభుత్వాల చేతుల్లో ఏం లేదుగా, అంతా తీసుకెళ్లి కార్పొరేట్ చేతుల్లో పెట్టేసినప్పుడు మరి యాక్చువల్గా అయితే ఉంటాయి, అటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు. చూద్దాం. శ్రీనివాస్ గారు, యువర్ అబ్జర్వేషన్. ముందుగా ప్యానల్ సభ్యులకి సిటీ 24/7 ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇక్కడ 2 విషయాలు సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా క్రెడిట్ స్టోరీ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే 2 అంశాలు మనం ప్రధానంగా పరిశీలించాలి. ఏదైనా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం వేరు, అభివృద్ధి జరగటం వేరు. ఇప్పుడు అభివృద్ధి జరగటం అనేది అది కాలక్రమేణా జరుగుతుంది, ఎవరి ప్రమేయం లేకుండా. ఎందుకంటే మనకి ఫస్ట్ లో మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారే టైంలో, ప్రతి ప్రభుత్వం టైంలో ఏదో ఒక కార్యక్రమం జరిగిపోతానే ఉంటుంది అభివృద్ధి. అయితే ఈ భోగాపురంకి సంబంధించి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 2007వ సంవత్సరంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని కొన్ని పరిశీలన నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు స్థలాలు పరిశీలించింది కొన్ని. వాటిలో భోగాపురం కూడా అప్పుడు పరిశీలన జరిపింది, అప్పుడు ఎంపిక చేయాల, పరిశీలన జరిపింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అక్కడ స్థల ఎంపిక జరిగింది. 2014 నుంచి 19 వరకు కూడా ఆ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసమైన భూసేకరణ, టెండర్లు పిలవటం, డెవలపర్ ని అంటే జిఎంఆర్ సంస్థని ఎంపిక చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి. తర్వాత 2018లో వారు ఎన్డీఏ నుంచి కొంచెం బయటకు రావడంతో కొంచెం ఆ పనులు మందగించినాయి. తర్వాత ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వంతో మిగిలిపోయి ఉన్న కొన్ని ఒప్పందాలు జరిగినాయి. 2023 మేలో నిర్మాణ పనులను కూడా అప్పుడు ప్రారంభించారు. అయితే ఇక్కడ అభివృద్ధి అనేది అసలు ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు దాని ఫలాలు జనానికి సార్ ఒక్క నిమిషం. ఈ సందర్భంగా ఖచ్చితంగా ది దెన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి 2014-19 మధ్య ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి, సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ప్రస్తుతం గవర్నర్గా పనిచేస్తున్నటువంటి అశోక్ గజపతి రాజు గారు కూడా అదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక సీనియర్ రాజకీయవేత్త, అలాగే కన్సర్న్డ్ ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన యొక్క కంట్రిబ్యూషన్ కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపిస్తుంది. ఆ భోగాపురం స్థలం ఎంపిక, ఆ నిర్ణయం తీసుకోవడంలో వారి పాత్ర కూడా ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు కూడా మనకు అదృష్టవశాత్తు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి గారే ఉన్నారు ఏవియేషన్ మినిస్టర్ గా. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2024 వచ్చింది. 2024లో ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు ప్రారంభోత్సవం జరుపుకుంటుంది. అంటే ఈ ఆలోచన మొగ్గదొడిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. తర్వాత ఇప్పుడు దాని ఫలితం పూర్తి చేసి ఫలితం వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వస్తుంది.
ఈ మధ్యలో ప్రభుత్వం మారి ఉండొచ్చు, కానీ మొదలైంది ఎండి మాత్రం రెండు కూడా తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే జరిగింది. ఇప్పుడు ఇది భోగాపురం అనేది యాక్చువల్ గా ఇది క్రెడిట్ స్టోరీ అనేది పక్కన పెడితే ఇది మన రాష్ట్రానికి చాలా పెద్ద ఎసెట్ అండి. ఎందుకంటే వైజాగ్ టు రాయ్పూర్, తర్వాత ఒరిస్సా ఈ హైవేలు డెవలప్ అయినప్పుడు వీటన్నిటికీ కూడా ఛత్తీస్గఢ్ కి, ఒరిస్సాకి, ఇటు మన ఆంధ్రప్రదేశ్ కి మూడింటికి కూడా ఒక కేంద్ర స్థానం. ఇక్కడ ఇది చాలా వ్యవసాయ ఉత్పత్తులకు కానీ, ఈ పర్యాటక అభివృద్ధికి కానీ, పెట్టుబడులు పరిశ్రమలు రావడానికి కానీ ఇది చాలా కేంద్ర స్థానంగా ఉంటుంది. అది కూడా కాకుండా ఈ ఏవియేషన్ ఈ చరిత్రలో దీనికి ఒక కీలకమైన ఏవియేషన్ ఆ మ్యాప్ చూస్తే దానిలో కీలకమైనది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లండన్ నుంచి ఆస్ట్రేలియా ఇట్లాంటి కంట్రీస్కి వెళ్ళాలంటే మధ్యలో ఫ్యూయల్ ఫిల్లింగ్ కి ఖచ్చితంగా ఇంతకుముందు బెంగళూరు, చెన్నై ఇట్లా ఆగేయండి. ఇప్పుడు ఖచ్చితంగా భోగాపురం అనేది అంతకుముందు దుబాయ్ లో ఆగి మళ్ళీ ఇంకో చోట సెకండ్ హాల్ట్ ఉండి అట్లా పోయాల్సి వచ్చేది. ఇప్పుడు దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ అట్లాంటి దేశాలకి యూరోప్ నుంచి కానీ ఇటు నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా భోగాపురం అనేది సెంటర్ అవుతుంది. అక్కడ దానికి గాను వాళ్ళకి మనకి ఇంత ఫ్యూయల్ ఛార్జెస్ 6% ఇట్లా పే చేస్తారు. అది కూడా ఒక విధంగా వైబిలిటీ ఎయిర్పోర్ట్. ఇది 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించడానికి అనువుగా తయారు చేసిన ఎయిర్పోర్ట్ అండి. అందుకని ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఆలోచన అనేది ఫస్ట్ అసలు కేంద్ర ప్రభుత్వం అనేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు చేయటం అనేది 2007లో జరిగింది. వారికి ఆ నిర్ణయం తీసుకోవటం అనేది అప్పుడు యూపీఏ గవర్నమెంట్ అని మనం అభినందించాలి. తర్వాత అప్పుడు పరిశీలన జరిపిన స్థలాల్లో భోగాపురం అనేది ఒకటి. ఆ భోగాపురాన్ని ఎంపిక చేసింది, ఆ స్థలాన్ని తర్వాత అక్కడ టెండర్లు పిలిచింది, డెవలపర్ని ఎంపిక చేసింది మాత్రం 2016లో. అది టీడీపీ టైంలో జరిగిందండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సెంట్రల్ గవర్నమెంట్ తో మిగిలిన కొన్ని ఒప్పందాలు జరగటం కానీ అలాంటి కార్యక్రమాలు జరిగినాయి. ఇక అది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అది అభివృద్ధి జరుగుతూ ఉంటుంటది. మధ్యలో ఎన్ని ప్రభుత్వాలు మారినా బిగినింగ్ అసలు ఆలోచన ఎవరిది, దాని ఫలితం ఎవరు అందించారు అనేది మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఆలోచన మొదలడిగింది. అక్కడ భోగాపురంలో పెట్టాలనే ఆలోచన, అసలు ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పెట్టాలనేది యూపీఏ గవర్నమెంట్ అప్పట్లో. అది భోగాపురంలో పెట్టాలనే నిర్ణయం మాత్రం తెలుగుదేశం టైంలోనే జరిగింది. ఇప్పుడు దాన్ని పూర్తి చేసి అందించడం కూడా ఇది చాలా సుపరిణామం అండి. ఉత్తరాంధ్రకి ఇది ఒక గేమ్ చేంజర్, ఒక గ్రోత్ ఇంజన్ లాగా కూడా పనిచేస్తుంది. దీనిలో ఈ కార్గో టెర్మినల్స్ కానీ, తర్వాత సముద్రపు ఈ ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయటం, వీటన్నిటికి కూడా మంచి అనువైంది. 3 రాష్ట్రాలకి మధ్య ఇది ఉపయోగకరమైంది అనమాట. భోగాపురం అసలు ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, ఆంధ్రప్రదేశ్ ఈ తూర్పు తీరంలోనే ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్. ఎందుకంటే దీని చుట్టూతా 3 రకాల సీపోర్ట్లు కూడా ఉన్నాయండి. వైజాగ్, గంగవరం, కాకినాడ, అటు పోతే ఒరిస్సాలో పోతే పారదీప్, ఇట్లా ఈ సీపోర్ట్లు ఉన్నాయి. తర్వాత రోడ్ కనెక్టివిటీ ఉంది, అన్నిటికీ ఉన్నాయి. సరే మీరు అన్నట్టుగా ఇందాక ఇంటర్నల్ రహదారులు అయ్యి చాలా వరకు అయితే జరిగినాయి. నేను కూడా ఈ మధ్య చూశానండి. మరి ఎక్కడైనా మరి ఏమన్నా అన్ఫినిష్డ్ గా ఉన్నాయేమో తెలియదు. కాబట్టి దాదాపుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయితే మాత్రం పూర్తయింది. ఈ ఎయిర్పోర్ట్ రాజకీయాలకు పక్కన పెట్టేసేస్తే ఎయిర్పోర్ట్ రావడం ప్రతి ఒక్కళ్ళు మనం స్వాగతించాలి. మన రాష్ట్ర భవిష్యత్తుకి ఇది ఒక పునాదిరాయి అన్నమాట, మంచి ఆదాయానికి ఇది ఎయిర్పోర్ట్ అనేది. రామారావు గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ మీద మనసు మార్చుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో మాట్లాడిన మాటలు పొరపాటు అని చెప్పేసి ఏమన్నా గ్రహించారా? అది ఎప్పుడన్నా అడ్మిట్ చేశారా? ఎస్, ఖచ్చితంగా మీ ప్రభుత్వం యొక్క కంట్రిబ్యూషన్ ఉంది, ఉండాల్సిందే. ఉండకపోతేనే తప్పు. ఆ పొరపాటే చేశారు మీరు అమరావతి విషయంలో. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్న బేసిక్ సెన్స్ను వదిలేసి పంతాలకి పట్టింపులకు పోయి ఇదేదో పర్సనల్ ఎజెండా లాగా, ఇదేదో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలాగా, అమరావతి ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అండి? లేకపోతే పోలవరం ఏమన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం అండి? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రాజెక్టులు అవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకొని చెప్పేసి ఏదో కలిసి వచ్చిన నీళ్ళంటే అలా ఉంచుకుందాము. నేనేమంటున్నానంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీపడి మీరు కట్టేదేంటి మేము కట్టి చూపిస్తామని చెప్పేసి మాట వరుసకైతే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు బాగా గుర్తుంది. అమరావతిని ఎలా కట్టి చూపించాలో మాకు బాగా తెలుసు, మా బ్రెయిన్లో అనేక రకాలైనటువంటి అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి అని అంటే, ఓహో ఈయన 2004కి 2009కి మధ్యలో ఏ రకంగా అయితే
ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి అడ్వాన్స్డ్ ట్యాక్సులు కట్టి 100 కోట్ల రూపాయల అడ్వాన్స్డ్ ట్యాక్సులు కట్టేటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగాడో అటువంటి మాయాజాలంతోనూ అద్భుతమైనటువంటి స్కిల్స్తోనూ అమరావతిని కూడా ఆ రకంగానే పరుగులు పెట్టిస్తారేమో అనుకుంటే పడుకోబెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఒకే ఒక్క పంతం. అమరావతి అనేది ఒక చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్ అని చెప్పేసి మీరే ఊహించేసుకొని మీరే ఆ భ్రమంలో బతుకుతూ అమరావతిని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. రివర్స్ టెండరింగ్లు అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టుని వెనక్కి తొక్కేసినటువంటి పరిస్థితి. మరి గవర్నమెంట్ అంటే ఒక కంటిన్యూస్గా ప్రజలు మనకి ఇచ్చిన ఒక బ్యాటన్. అది స్పోర్ట్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 4x100 మనం రిలే ఉంటుంది. ఏంటది? 4 ప్లేయర్స్ ఉంటారు ఎవ్రీ 100 మీటర్స్కి. ఒక్కొక్క ప్లేయరు తన శక్తి మేర పరిగెత్తి సెకండ్ 100 మీటర్స్కి నెక్స్ట్ 100 మీటర్స్కి బ్యాటన్ నెక్స్ట్ ప్లేయర్కి అందిస్తాడు. తీసుకెళ్దాం, మన దేశాన్ని ముందు వరుసలో నిలుపుదామని చెప్పేసి ఆ 4 కంట్రిబ్యూషన్తో వచ్చేటటువంటిదే ఆ గోల్డ్ మెడల్ కానీ, ఆ సిల్వర్ మెడల్ కానీ, ఆ బ్రాంజ్ మెడల్ కానీ. ఆ బేసిక్ సెన్స్ను వదిలేసి బ్యాటన్ని ఇసిరేసేసి పంతాలకు పోయి ఏ రకమైన పరిస్థితి ఉందో చూసాం. అదే పరమైనటువంటి ఆలోచన ప్రతి విషయంలోనూ. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో మీ కంట్రిబ్యూషన్ లేదన్నది అది అక్షర దూరం. అది ఖచ్చితంగా మీ కంట్రిబ్యూషన్ ఉన్నది. మరి గతంలో మరి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుందామా? ప్లే చేయండి ఒకసారి ప్లీజ్ సార్. వీడియో రెడీనా? రైట్, ఓకే. అది రెడీ చేసే ముందు సార్ అందరికీ గుర్తున్నదే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. భోగాపురం ఎయిర్పోర్టు అవసరమే లేదు. వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఈగలు తోలుకుంటున్నాం. ఎర్ర బస్సు కూడా వెళ్ళినటువంటి భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరమా? ఎయిర్ బస్ అవసరమా? దీని నుంచి మీరు వెనక్కి తగ్గుంటే కనుక దానికి సంబంధించినటువంటి మేము దీంట్లో మా ఆలోచన మార్చుకున్నాము, పునరాలోచించుకున్నాము. భోగాపురానికి మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఏమన్నా మీరేమన్నా ఇచ్చారా? లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని ఆచరణలో చూపించామని చెప్పేసి ముందుకు వెళ్ళారా? ఈ క్రెడిట్ చోరీ గురించి డిస్కషన్ అవసరమా 2 రోజుల్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని? లేదు, మీకు ఏమన్నా అక్కడ ఏమన్నా కంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటే కనుక ఆ రకమైనటువంటి మరి మేమే డిమాండ్ చేసాం మీ పార్టీ తరఫున, అన్ని పార్టీల తరఫున. మరి ఆ రకమైన ఆహ్వాన పత్రికలు ఏమన్నా పంపించారా అని? పంపించామంటున్నారు. మీకేమన్నా అందిందా? అందితే వెళుతారా? లేదా అమరావతికి వెళ్ళనట్టుగానే డుమ్మా కొట్టేసి ఈ రకంగా మాకు ఇవ్వాలని క్రెడిట్ ఇవ్వాలని చెప్పేసి కాకిగోలు చేస్తా కూర్చుంటారు. ఏమంటారు రామారావు? ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతోటి భూములను లూటీ చేయడానికి చంద్రబాబు సర్కార్ ఆనాడు ప్రయత్నం చేస్తుంటే దాన్ని విమర్శించిన మాట వాస్తవం. ఇక్కడ వేలాది ఎకరాల భూములను అక్రమంగా ఏదైతే వీళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి వీళ్ళ యొక్క చంద్రబాబు అనుకో పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసి ఆ భూములు మళ్ళా ప్రభుత్వానికి విక్రయించాలను, లేకపోతే పక్కన ఉన్నటువంటి భూములను రియల్ ఎస్టేట్ గా మార్చుకోవాలనేటువంటి తాపత్రయంతో చేస్తున్నటువంటి అరాచకాలను, అక్రమాలను, అవినీతిని మేము ప్రశ్నించాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించింది అదండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఆర్థిక స్థితి కూడా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రము విభజన సమయంలో ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మనం చేయాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయనేటువంటి అంశం మీద ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ స్టాండే కానీ, తర్వాత ఆ భూముల యొక్క సమస్యలను పరిష్కరించడం కానీ, భూముల యొక్క రైతుల యొక్క నష్టపరిహారాన్ని అందించడంలో కానీ, ఇవన్నింటిలో కూడా చాలా ఏదైతే ట్రాన్స్పరెంట్ మెథడ్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ముందుకు తీసుకెళ్ళినటువంటి అంశం గుర్తు చేస్తున్నాం. ఈ అంశాన్ని ఆ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నటువంటి జిఎంఆర్ గారు కూడా సభా వేదికగా ఉచ్చరించడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు హయాంలో మేము తీసుకున్నటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అదే విధంగా దాన్ని పూర్తి చేశాం. అదే విధంగా ఇక్కడ భోగాపురంలో కూడా అటువంటి అవకాశం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 80% పైగా పనులు పూర్తయి ప్రారంభ దశకు వచ్చినటువంటి ప్రాజెక్టుని ఈ రోజు మొత్తం ఏదో ఇక్కడ విమానయాన శాఖ మంత్రిగా ఆయన
రామ్మోహన్ నాయుడు గారి కొడుకు ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళంతా కూడా హడావిడి అనమాట. పవన్ కళ్యాణ్ తోడు సహా ఇదంతా మేమే తీసుకొచ్చి చేసామనేటువంటి అంశాన్ని యొక్క వ్యక్తులందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రామ్మోహన్ నాయుడు కానీ అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ల పాత్ర భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేసే దాంట్లో లేకపోతే దానికి సహకరించిన దాంట్లో ఎంత ఉందనేది ప్రజలందరికీ తెలిసినటువంటి ఇది. ఈ యొక్క అంశమే కాదండి, క్రెడిట్ చోరీ అనేటువంటిది చంద్రబాబు సర్కార్ చేస్తా ఉన్నదే. చంద్రబాబు నాయుడు తన 4.0 అంటున్నాడు కదండి, 4వ దఫా ముఖ్యమంత్రి కదా. ఈయన 4 దఫాలు ముఖ్యమంత్రులుగా లేకపోతే దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రాజెక్టునైనా సరే ప్రారంభించి పని మొదలుపెట్టి పూర్తి చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కదండి. అయినా కూడా మొత్తం నేనే చేశానంటాడు ఆయన. అసలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలే కాదు, రకరకాల శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి అంశాలు కానీ లేకపోతే గ్యాస్ ని నేనే వండుకోవటం నేర్పించానని చెప్పేసి మాట్లాడేటువంటి అబద్ధపు ప్రేలాపనలు ఇప్పటికైనా మానుకోకపోతే ఆ వయసు వ్యక్తికి గాని లేకపోతే వాళ్ళ కుమారుడు కూడా అదే అలవాట్లు వచ్చాయి లోకేష్ గారికి గాని ఖచ్చితంగా మానుకోండి. ఇటువంటి ఏదైతే ఆ ప్రగల్భాలు మానుకోవాలని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయండి అయ్యా. మేము చేసిన పనులు చెప్పడం కాదు. ఇక్కడ ఏదైతే సూపర్ 6 సూపర్ 7 జలయజ్ఞంలోనే గారు మిమ్మల్ని ఎండగడిపి మారలేదు. అదేమంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అండి? 2014-19లో మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? సిగ్గుండాలి మాట్లాడటానికి. అది ఎన్డీఏ ప్రభుత్వమే, ఇది ఎన్డీఏ ప్రభుత్వమే. తలదించుకుంటున్నారు ఎవరైనా తలదించుకుంటున్నారు. మీరు మాట్లాడేటువంటి మాటలు విన్నాక మీ జిల్లా ప్రపంచంలోనే భారతదేశంలోనే ధనవంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు 2 ఎకరాల చంద్రబాబుకి ఇన్ని ఆస్తులు ఫార్ములా చెప్పండి. కాదు సరే ఒక్క నిమిషం ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈ ఇన్ఫర్మేషన్ జమానాలో ఒక్క నిమిషం ఈ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి క్రెడిట్ ని ఎవరు కావాలన్నా కూడా చోరీ చేయలేరు, చేయటానికి అవకాశమే లేదు. అందుగురించే ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనేది వీక్షకులకు వదిలేద్దాము. ఒక్కసారి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో గతంలో ఒకసారి ఆ వీడియోస్ ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి కోర్టు పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసింహ. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. Minister is with me. That is the making of 6-lane Vizag. ఓకే, అది పరిస్థితి. మరి తర్వాత ఏం స్టాండ్ మార్చుకున్నారేమో తెలియదు. మొత్తానికైతే జిఎంఆర్ సంస్థతో మాట్లాడుకుని సరే దాంట్లో ఎక్కువ తక్కువ ఒక 500 ఎకరాలు సేకరించాల్సిన దానికన్నా కూడా తగ్గించుకొని మొత్తానికైతే ఆయన పాత్ర కూడా దాంట్లో క్లియర్గా కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర. కానీ గతంలో ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ అపరిచితుడు ఊసర వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి అనే అతను అపరిచితుడు ఊసర వెళ్ళి, నిమిషానికి ఒక్కొక్క రంగు మార్చేటువంటి ఊసరు వెళ్ళి సిగ్గుపడతా ఉంది. ఊసరు వెళ్ళి కూడా ఈ మాటలు చూసి, వీళ్ళ కథలు చూసి రోజుకోటి మాట్లాడతాడు, పూటకోటి మాట్లాడతాడు.
ఒకసారి వద్దంటాడు, ఒకసారి కావాలంటాడు. ఆయన మాటలో ఈ రాష్ట్ర ప్రజలు అందుకే నమ్మలేక ఆయన్ను 11 సీట్లకి ఇచ్చి 100 రోజులు గుంత తొక్కేశారు. ఇంకా మారండి, మైండ్ కొంచెం సెర్చ్ చేసుకోండి, ఎక్కడన్నా హాస్పిటల్లో చూపించండి సార్, ఆయనకి మైండ్ సెర్చ్ చేసుకోమని చెప్పండి. అంటే అన్ని క్రెడిట్ చోరీ పార్టీని వేరే వాళ్ళ దగ్గర నుండి లాక్కొని ఆ పార్టీ స్థాపించడం దగ్గర నుండి దొబ్బేసినటువంటి వ్యక్తి క్రెడిట్ చోరీ ఎవరు చేస్తారు? పార్టీ కూడా ఇంది కాదు. అలాగా సురేంద్ర నాయుడు గారు ఆగండి ఒక్క నిమిషం. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు అప్పుడేదో దాని పట్ల ఆయనకు ఉన్నటువంటి కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశాడు కదా అని చెప్పేసి దాని మీద ప్రోస్ అండ్ కాన్స్ స్టడీ చేయటం, దాని మీద ముందు వెనక ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేకపోతే అగత్యం లేదంటారా ఏ నాయకుడికైనా? తప్ప అదేమన్నా నేరమా? నీ గుర్తు చేయనా? అయితే మరి ఆ లెక్కన మీరు తీసుకున్న ఈ టర్న్ నేను గుర్తు చేయనా? లూలు మహల్ని ఎవరి ఒక్క నిమిషం ఆగండి. విజయవాడలో పాత బస్ స్టాండ్కి సంబంధించినటువంటి అత్యంత విలువైనటువంటి, అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి, లేకపోతే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి స్థలాన్ని ఏ ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని ఒంటెద్దు పోకడలతో లూలు కట్టబెట్టి ఎప్పుడైతే విమర్శలు వచ్చాయో, ఆఖరికి మీ అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్పిన తర్వాత మీరు వెనక తగ్గితే మీరు మరి ఆ విషయంలో మిమ్మల్ని దాన్ని ఏమంటారు, వెనక తగ్గారు కాబట్టి మిమ్మల్ని తప్పు పట్టాలా? లేదంటే కనుక సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ పోలింగ్ విషయంలో కూడా ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్ళిపోదాం అమరావతి అని చెప్పేసి దుందుడుకగా ముందుకు వెళితే కాదు దీంట్లో సాధక బాధకాలు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మళ్ళీ అదే జనసేన పార్టీ మీకు క్యాబినెట్ సమావేశంలో వారి అభిప్రాయాలు చెప్పినప్పుడు వెనకడుగు వేసినప్పుడు మీరు కూడా ఫెయిల్యూర్ అని చెప్పేసి మిమ్మల్ని కూడా విమర్శించాలి. కాబట్టి ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకోవాలి, దాని మీద స్టడీ చేయాలి, అవసరమైతే స్టాండ్ మార్చుకోవాలి. అన్నంత మాత్రాన అదేమీ తప్పు కూడా కాదు. కాకపోతే ఆ తర్వాత అనుసరిస్తున్నటువంటి విధానాలు చిన్నపిల్లల్లాగా దీన్ని కొట్లాడుకోవటం, నాదంటే నాది, నా క్రెడిట్ కావాలని చెప్పేసి దాని మీద విమర్శిద్దాం తప్ప, ఓకే రైట్, ఆయన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆయన స్టాండ్ తీసుకుంటాడు, అది దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి ఈజ్. అదే కదా ఇప్పటికీ కొనసాగుతుంది. మావిగన్ అని కానీ, లేకపోతే విజయవాడ అని కానీ, వైజాగ్ అని కానీ, క్యాపిటల్స్ విషయంలో 3 రాజధానులు అంటాడు, మావిగన్ అంటారు, మావిగన్ నా స్టాండ్ అంటారు. కాబట్టి ఏంటంటే అదేం పెద్ద కొత్త విషయం కాదు. అలాగని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ పునరాలోచించుకోవటం, లేదంటే వాటి మీద తర్జన పట్టడం, డిస్కషన్స్, డెలిబరేషన్ చేయడం తప్పేం కాదని నా అభిప్రాయం. రామారావు గారు కంటిన్యూ. ఒకటి సార్, ఇక్కడ కొన్ని అంశాల్లో వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్ఫర్ మెథడ్లో ఈ రాష్ట్రంలో పథకాలను తీసుకురావటంలో కానీ, లేకుంటే అభివృద్ధి పదంలో కానీ ఆయన చిత్తశుద్ధితో చేశారు. ఇందాక మీరు ప్లే చేసినటువంటి ఆ యొక్క వీడియో కూడా ఏదైతే నిర్వాసితులు భూములు కోల్పోయినటువంటి రైతు మహిళలు చేసినటువంటి విమర్శే కానీ అది మా పార్టీ విమర్శ కాదండి. ఇక్కడ అది క్లారిటీగా మేము చెప్పదలుచుకున్నాం. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అంశంలో చూస్తే మాకు ఆ అంశంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర పూర్తిగా ఉందనేది ఆ యొక్క జిఎంఆర్ నిర్మాణ సంస్థ అధిపతి చెప్పినటువంటి అంశం ఈరోజు ఆ వీడియో ఉంది. అట్లాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కూడా, విశాఖపట్నానికి సంబంధించి చూస్తే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కూడా ఆ రోజు ప్రైవేటైజేషన్ చేస్తుంటే నోరు మెదపనటువంటి వ్యక్తులు ఈరోజు ఇదంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కూడా మేమే కాపాడాము, మేమే దానికి నిధులు తెచ్చామని చెప్పడం హాస్యాస్పదం కాదా సురేష్ గారు? ఏదో ఒక 10-11 వేల దేశంలోని అన్ని ప్రాజెక్టులు కలిపి ఇచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా ఇచ్చినటువంటి దాన్ని కూడా అది తమ గొప్పతనంగా భావించడం. ఆయనే కదా ఆ ముఖ్యమంత్రి గారే ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని వైట్ ఎలిఫెంట్ అన్నాడు కదా అండి. ఇక్కడ అంశం ఏంటంటే చేయాల్సిన ఎన్ని కోట్లు తెచ్చారు 5 సంవత్సరాలు? మీరు మోడీ కాళ్ళు పెట్టుకుంటారు కదా, ఎన్ని కోట్లు తెచ్చారు మీరు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎన్ని కోట్లు తెచ్చారు మీరు చెప్పండి? ఎన్ని కోట్లు తెచ్చారు దానికి సమాధానం చెప్పండి అయ్యా. మీరు గత 5 సంవత్సరాలలో ఎన్ని కోట్లు తెచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం? ప్రైవేట్ పరం చేయకుండా చేయడానికి కోసం మీరు తీసుకున్నటువంటి చొరవ ఏంది? మీకు చొరవ ఏంది చెప్పండి. ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి మీరు గత 5 సంవత్సరాల్లో? దానికి చెప్పండి సమాధానం. మంచి సూచనలు తీసుకోరు వీళ్ళు, సరైనటువంటి సలహాలను గాని
మంచి మీరు సూచనలు సూచనలు కానీ, చేస్తారా? ఉన్న వాస్తవాలు కానీ సూచనలు చేస్తారు మీరా? వీళ్ళు మీ సూచనలు చేస్తే ఏమవుతుంది? మావిగన్ లాగా అవుతుంది. మావిగన్ లాగా అవుతుంది మీ సూచనలు తీసుకుంటే. మావిగన్కి ఇచ్చారు కదా మీరు సూచన. ఆ విధంగా ఉంటుంది మీ సూచనలు తీసుకుంటే. మీ సూచనలు తీసుకునేటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఎవరికి పట్ల? అభివృద్ధి కోసం కానీ, మీ సంక్షేమం సూచనలు కోసం సలహాలు కానీ తీసుకుంటే ఈ రాష్ట్రం ఎడారైపోతుంది. అవినీతి కోసం, ధనదాహంతో, డబ్బుల సంచుల కోసం రాజ్యాధికారం కావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి, ఉప ముఖ్యమంత్రి పదవి కావాలి, ఎమ్మెల్యే ఎంపీ పదవులు కావాలి, కానీ వీళ్ళకి ప్రజల యొక్క భవిష్యత్తు పట్ల కానీ, ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం పట్ల కానీ ఏమాత్రం నిబద్ధత లేదనే దానికి సంకేతం. వీళ్ళు నేల విడిచి సాము చేస్తూ ప్రజలు చెవులో పూలు పెట్టి ఈ రోజు గ్రౌండ్ లో చూస్తుంటే పీడిఎస్ రైస్ కార్డ్ నుంచి, ఏదైతే ఉచిత ఇసుక పేరుతో చేస్తున్నటువంటి దందా దగ్గర నుంచి, ఏదైతే గ్రామాన బెల్ట్ షాపులు, మద్యం షాపులు పెట్టి అంశం కాడి నుంచి, పోలీస్ స్టేషన్ లో దందాల కాడి నుంచి, భూములు భూ కబ్జా దగ్గర నుంచి, ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. సో ఓకే, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అనేది ప్రజలకు వదిలేద్దాం. 2029 ఎలక్షన్స్కి వాళ్ళన్నీ కూడా చెప్పే కదా, చిత్రగుప్తుడు చిట్టాపద్ది ఎలా రాసుకుంటూ ఉంటారు, ప్రజలు అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటుంటారు. ఎయిర్పోర్ట్ని ఎవరు ముందుకు తీసుకొచ్చారనేది కానీ, లేకపోతే ఈ అమరావతి విషయం కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, లేదంటే కనుక ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగాలు ఎన్ని తీసుకొస్తామన్నారు, ఎన్ని తీసుకొచ్చారనేది కానీ, ఏవైతే ఈ కంపెనీలు కానీ లేదంటే కనుక పరిశ్రమలు కానీ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారో, వారు తెస్తామన్నటువంటి ఉద్యోగాలు కానీ, గ్రౌండ్ అవుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఎన్ని గ్రౌండ్ అయినా ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటారు. ఆ రకంగా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేదే మార్కులతో సహా నోట్ చేసుకొని 2029లో ఇస్తారు. దానికోసం మీ పార్టీలన్నీ కూడా, ప్రధానమైన పార్టీలన్నీ కూడా ఎదురు చూడండి. అప్పటి వరకు కూడా ఈ రకమైన డిబేట్లలో మీ వాయిస్లు వినిపించడం తప్ప మీరు చేయగలిగింది ఏం లేదు, మేము చేయగలిగింది కూడా ఏం లేదు. We all have to wait and watch for the verdict they are going to give in 2029 elections.